This video sponsored by BuyMode shopping app. BuyMode e-shopping application is one of the best online shopping app now available on Play Store and App Store. Click below link and install application. Thank you. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం స్టార్ నెక్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ పొడవు డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కింది వైపున నెక్ పొడవు దగ్గర ఒక లైన్ కింది వైపు ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత కింది వైపు 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. పై వైపు 2.5 మార్క్ చేసుకుంటున్నాం కాబట్టి కింది వైపు 1/2 ఇంచ్ ఎక్కువ మార్క్ చేశాను. పైన 2.5 మార్క్ చేసుకొని కింది వైపు 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న పాయింట్లోకి ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత కింది వైపు ఈ మూల పాయింట్ నుంచి 2 ఇంచుల పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ కర్వ్ స్కేల్ యూస్ చేసి మీరు ఈ విధంగా స్టార్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఇలాగ మనం హ్యాండ్తో కూడా డైరెక్ట్ డ్రా చేసుకోవచ్చండి. బిగినర్స్కి ఈ విధంగా అయితే ఈజీగా వచ్చేస్తుంది అన్నట్లుగా నేను కర్వ్ స్కేల్తో చూపిస్తున్నాను. కొద్దిగా బయటికి డ్రా చేయండి, ఒక 1/4 ఇంచ్ అంతా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా వంపు చేసుకుంటూ పైవైపు నెక్లోకి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ లైన్ లోపల ఒక 1/2 ఇంచ్ లోపలికి వచ్చి ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ సెంటర్లో ఓకేనా 1/2 ఇంచ్ లోపలికి మనం ఈ విధంగా నెక్ని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసుకుందాం. సేమ్ టు సేమ్ మనం ఎలాగైతే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి నెక్ మొత్తం అంతా. ఇది మీరు ఫ్లాట్గా కూడా చేసుకోవచ్చండి. నేను కొంచెం కర్వ్ చేశాను కదా స్టార్ నెక్ని, మీరు ఫ్లాట్గా కూడా చేసుకొని థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ ఈ విధంగా నెక్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసి పెట్టుకుందాము. ఫస్ట్ మనం సింగిల్ పాదంని ఫిట్ చేసుకోవాలి, డబల్ పాదం తీసేసి. తర్వాత క్రాస్ పీసెస్ ఇక్కడ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టానండి. ఇవి మీకు ఎంత వెడల్పుతో కట్ చేశానో చూపిస్తాను. 1.5 ఇంచు వెడల్పుతో తీసుకుంటే సరిపోతుంది. అలాగే థ్రెడ్ పైపింగ్ డోరీ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ చూడండి, నేను బ్యాక్ పార్ట్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మొత్తంగా చేసి పెట్టేశాను ఈ విధంగా. తర్వాత ఈ థ్రెడ్ పైపింగ్ని ఇలాగా సెంటర్కి పెట్టేసుకొని ఈ సింగిల్ పాదంకి దగ్గరగా ఈ థ్రెడ్ని పెట్టేసి ఈ విధంగా లాక్ చేసేసుకోవాలి. క్రాస్ పీసెస్లో ఈ విధంగా జాయింట్ చేసిన ప్రతి దగ్గర చూడండి ఎటువైపు క్లాత్ అటువైపు ఉండేలాగా పెట్టేసుకుంటే మనకి మందం రాకుండా ఉంటుంది పైపింగ్ అనేది. ఈ విధంగా మొత్తం కూడా అంతటిని థ్రెడ్ని లాక్ చేసేసేయాలి. క్రాస్ పీస్ సెంటర్కి పెట్టేసుకొని ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ పక్కన 1/2 ఇంచ్ కంటే తక్కువ ఉండేలాగా పెట్టేసి క్లాత్ మొత్తం థ్రెడ్ పైపింగ్తో సహా 1/2 ఇంచ్ ఉండేలాగా పెట్టి కట్ చేసేయాలన్నమాట. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకున్నాక నెక్ పైన పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. లోపలికి బయటికి లేకుండా సమానంగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. కింది నెక్ కూడా లూజ్ అవ్వకుండా కింద కూడా ఒక ఫింగర్ పెట్టేసి చూడండి ఈ విధంగా టైట్గా పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఈ మూల పాయింట్ వచ్చినప్పుడు చూడండి ఈ విధంగా కరెక్ట్గా మూల ప్లేస్లో ఈ విధంగా తిరగేసి చెక్ చేసుకొని 1-2 కుట్లు కరెక్ట్గా వేసుకొని తిప్పుకోవాల్సి ఉంటుంది మనం. ఓకేనా, ఇటువైపు ఎంత ఫ్లాట్గా థ్రెడ్ పైపింగ్ నెక్ ఉన్నాయో అలాగే ఇటువైపు కూడా అదే విధంగా వచ్చే వరకు మనం ఆ మూల 1-2 స్టిచ్ అడ్జస్ట్ చేసి కుట్టుకోవాల్సి ఉంటుంది.